గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 28వ తేదీ అక్టోబర్ నెల 2023 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం. శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం. పూర్ణిమ తిథి రాత్రి 1:58 వరకు. తదుపరి పాడ్యమి. రేవతి నక్షత్రం ఉదయం 7:57 వరకు. తదుపరి అశ్విని నక్షత్రం. వజ్రయోగం రాత్రి 12:35 వరకు. తదుపరి సిద్ధియోగం. విష్టికరణం మధ్యాహ్నం 2:51 వరకు. తదుపరి భవకరణం రాత్రి 1:58 వరకు. తదుపరి బాలవకరణం. వర్జ్యం తెల్లవారుజామున 3:03 నుండి 4:35 వరకు. దుర్ముహూర్తం సూర్యోదయం నుండి ఉదయం 7:31 వరకు. అమృత ఘడియలు ఉదయం 6:15 వరకు. తిరిగి అమృత ఘడియలు తెల్లవారుజామున 5:41 నుండి 7:11 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక నేటి విశేషం, దీన్ని మహాశ్వీజి అని పిలుస్తారు. అంటే ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ఈనాడు. శరదృతువులో వచ్చేటటువంటి పౌర్ణమి కనుక శరత్పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ శరత్పూర్ణిమ నాడు చేసేటటువంటి అమ్మవారి ఆరాధన చాలా విశేషమైనటువంటిది. అందులో శరత్పూర్ణిమ నాడు చంద్రదర్శనం కూడా చాలా విశేషమైనటువంటి ప్రక్రియగా శాస్త్రంలో చెప్పబడింది. ఈ శరత్పూర్ణిమ నాడు సాయంకాలం చంద్రోదయం అయిన తరువాత చంద్రుడి వెలుగులో చక్కగా అమ్మవారిని కొలువు తీర్చి అమ్మవారికి పూజ చేసి ఈనాడు విశేషమైనటువంటి నివేదనగా క్షీర నివేదన గనక చేసినట్లయితే అమ్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అని, దానితో పాటుగా నూతన మంత్ర సాధనకు శరత్పూర్ణిమ చాలా విశేషమని సాహిత్యంలో కూడా ఈ శరదృతువులో వచ్చేటటువంటి పౌర్ణమి గురించి అనేక చోట్ల మనకి ప్రస్తావన వస్తుంది. అమ్మ యొక్క వైభవం ఎలా ఉంటుంది అని నన్నయ్య గారు భారతంలో శరతరాత్రులు ఉజ్వల అని పద్యంలో కూడా చెప్పడం జరిగింది. ఈ శరత్పూర్ణిమ నాడు చంద్రుడు ధవళ వర్ణుడై సమస్త లోకాలకు శాంతిని సౌఖ్యాన్ని ప్రసాదించేటటువంటి వాడిగా ఉంటాడు అని మనకు శాస్త్రంలో చెబుతున్నటువంటి మాట. అందులో ఇవాళ అమ్మవారి ఆరాధన చాలా విశేషం. ఎందుకు అంటే ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమిని గౌరీ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ పౌర్ణమి నాడు ఈ సాయంకాలం వేళలో లలితా సహస్రనామం, ఖడ్గమాల మొదలైనటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం, శక్తి ఆరాధన, శక్తి ఉపాసన విశేషమైనటువంటి మంగళప్రదమని శాస్త్రంలో చెబుతున్నటువంటి మాట. ఇక ఈనాటి మరొక విశేషం ఏమిటి అంటే రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఈనాడు సంభవించనున్నది. ఈ రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం రాత్రి 1:05 ప్రారంభమై మధ్యకాలం రాత్రి 2:22 వరకు. ఈ గ్రహణ సమయంలో గ్రహణ స్పర్శ స్నానం చేయడం, అలాగే గ్రహణ సమయమంతా కూడా పూర్తయ్యేంత వరకు ఆధ్యాత్మిక సాధన, మంత్రోపాసకులు ఆయా మంత్రాలను ఉపాసించడం, నూతనంగా మంత్రోపాసన మంత్రగ్రహణం చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు గురువులను ఆశ్రయించి మంత్రగ్రహణం చేయటానికి కూడా ఈ గ్రహణ కాలం చాలా పుణ్యకాలం అని చెప్పబడుతుంది. ఈ చంద్రగ్రహణ సమయంలో చేసేటటువంటి ఉపాసన, చేసేటటువంటి మంత్రజపం, చేసేటటువంటి అనుష్ఠానం సాధారణమైనటువంటి జపం కంటే కూడా శతగుణం ప్రోక్తం అనగా 100 రెట్లు ఎక్కువ ఫలితాన్ని అందజేస్తుంది. ఈ గ్రహణ సమయంలో సంకల్పించినటువంటి దానం కూడా అనంతమైనటువంటి ఫలితాలను అందజేయటమే కాకుండా సమస్తమైనటువంటి ఈతి బాధలను కూడా నివృత్తి చేస్తుంది. అయితే మనకి గ్రహణం అనగానే చాలామందికి గుర్తొచ్చేటటువంటి విషయం ఏమిటి అంటే నియమాల గురించి. ఈ నియమాలలో ప్రత్యేకంగా చెప్పేటటువంటిది ఏమిటంటే నిత్య భోజన ప్రత్యాబ్దికాల గురించి చెప్తారు. ఇది రాత్రి కాలంలో, అందున నిశీధి వేళలో అనగా రాత్రి 12:30 గంటలు దాటిన తర్వాత వచ్చేటటువంటి గ్రహణం కనుక ఈ శనివారం నాడు నిత్య భోజన ప్రత్యాబ్దికాలకు ఎటువంటి నియమం కానీ ఇబ్బంది కానీ లేదు అన్నటువంటి విషయాన్ని గ్రహించాలి. అలాగే మంత్ర సాధకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సాయంకాలం అస్తమయం తరువాత భోజనాదులు చేయకూడదు అన్నటువంటి విషయాన్ని
గ్రహించాలి. అలాగే గ్రహణ నియమాలు అనగానే మనకి ప్రధానంగా గుర్తొచ్చేది ఏమిటి అంటే గర్భిణీ స్త్రీల గురించి మనకి జ్ఞాపకం వస్తుంది. ఈ గర్భిణీ స్త్రీలు రాత్రి 8 గంటల లోపు ఆహారాన్ని స్వీకరించి 1 గంట నుండి 2 గంటల 30 నిమిషాల వరకు చంద్ర కిరణాలు పడకుండా వాళ్ళు జాగ్రత్తగా ఉన్నట్లయితే సరిపోతుంది. పుట్టేటటువంటి బిడ్డకి తల్లికి క్షేమం కూడా కలుగుతుంది. ఈ గ్రహణ సమయంలో చేసేటటువంటి నదీ స్నాన సముద్ర స్నానాదులు అత్యంత ఫలవంతమని శాస్త్ర వచనం కనుక ఈ శరత్పూర్ణిమ రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణ సమయంలో మనందరికీ కూడా అమ్మ యొక్క అనుగ్రహం, పరమాత్మ యొక్క పరిపూర్ణ కృప విశేషంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో 12 రాశులకి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, అలాగే 12 రాశుల వారు ఏ విధమైనటువంటి పరిహారాలని ఆచరించడం ద్వారా ఈరోజు అత్యంత శుభకరంగా ఉంటుంది, అదృష్ట వర్ణము, అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది అనేటువంటి అంశాలతో పాటు మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు పంచాంగాన్ని కనుక మనం గమనిస్తే ఈరోజు శనివారము, పౌర్ణమి తిథి, రేవతి నక్షత్రం ఉదయం 8 గంటల వరకు ఉన్నది. తదుపరి అశ్విని నక్షత్రంలో చంద్రుని యొక్క సంచారం ఉండబోతూ ఉన్నది. రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఈ రోజున సంభవిస్తుంది. మేషరాశి యందు ఈ గ్రహణం సంభవించడం వల్ల మేషరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. అలాగే ఈ గ్రహణ సమయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే గ్రహణం అర్ధరాత్రి 1 గంట 5 నిమిషాలకి ప్రారంభమై 2 గంటల 22 నిమిషాల వరకు కూడా ఈ గ్రహణం ఉంటుంది. 2:22కి ఈ గ్రహణం పూర్తిగా విడుస్తుంది. అయితే రాశుల ప్రకారం చూసినప్పుడు మేషరాశి వారు, అలాగే వృషభ రాశి వారు, కన్యా రాశి వారు, మకర రాశి వారు, ఈ 4 రాశుల వారు ఈ గ్రహణాన్ని వీక్షించకూడదు. గ్రహణానంతరం ఈ 4 రాశుల వారు యథాశక్తి శాస్త్రంలో చెప్పబడినటువంటి విధానంలో దానాది కార్యక్రమాలని చేయవలసి ఉంటుంది. ఈ గ్రహణము 4 రాశులకి శుభ ఫలితాన్ని ఇస్తుంది. కుంభరాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మిథున రాశిలో జన్మించినటువంటి జాతకులకు ఈ గ్రహణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. మిగిలిన 4 రాశులకి మధ్యస్థమైనటువంటి ఫలితం చెప్పబడింది. గ్రహణానికి ముందు పట్టు స్నానాన్ని ఆచరించి గ్రహణం పూర్తయిన తర్వాత లేదా రేపటి ఉదయం విడుపు స్నానాన్ని ఆచరించి యథాశక్తిగా ఒక రాగి చెంబు, అలాగే మినుములు, ఒక సర్పపు ప్రతిమ, చంద్రబింబం, ఈ 4టిని కలిపి మమ జన్మరాశి సూచిత చంద్రగ్రహణ సర్వారిష్ట దోష నివారణార్థం అనేటువంటి సంకల్పాన్ని చెప్పుకొని యథాశక్తిగా ఈ బింబాన్ని, అలాగే ధాన్యాన్ని, అలాగే ఫలాలని కూడా దానం చేయడం వల్ల ఈ గ్రహణ సూచితమైనటువంటి సర్వదోషాలు కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితిని గమనిస్తే మేషరాశి యందు చంద్ర, రాహు, గురుగ్రహాల యొక్క సంచారం ఉంటుంది. సింహరాశి యందు శుక్రుని యొక్క సంచారం ఉంది. తులారాశి యందు రవి, బుధ, కుజకేతువుల యొక్క సంచారము, కుంభరాశి యందు వక్రించినటువంటి శనేశ్వరుడు సంచారాన్ని చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 12 రాశులకి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గ్రహణం మీ రాశిలోనే సంభవిస్తూ ఉన్నది కాబట్టి ఈరోజు చేసేటువంటి ముఖ్యమైనటువంటి పనులను కానీ ప్రయాణాలను కానీ వాయిదా వేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. సాధ్యమైనంత వరకు ఈరోజు గ్రహణం పట్టు స్నానము, విడుపు స్నానాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి రేపటి ఉదయం నాడు దానాది కార్యక్రమాలు చేయడం ద్వారా గ్రహణ సంబంధమైనటువంటి దోషాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది.
ఇక ఉద్యోగ పరిస్థితులు సామాన్యంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి తక్కువగా ఉంటుంది. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చెప్పబడినది. అలాగే ఉమామహేశ్వర స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు రంగు. అదృష్ట సంఖ్య 6. ఈ రోజున సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేయకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. వృషభ రాశి వారికి ఈరోజు సంభవించేటువంటి గ్రహణం కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. వ్యయస్థానమందు గురు రాహు చంద్రుల యొక్క స్థితిగతుల వల్ల కొంత ఆకస్మిక ధన నష్టం అన్నది కనబడుతూ ఉన్నది. కాబట్టి ఆచితూచి ముందుకు వెళుతూ ఉండాలి. గ్రహణం యొక్క పట్టు స్నానము విడుపు స్నానాన్ని ఖచ్చితంగా ఆచరించాలి. గ్రహణానంతరం సంబంధమైనటువంటి రాహు చంద్ర దానాలు చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులను కానీ ఈరోజు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు రంగు. అదృష్ట సంఖ్య 4. సాధ్యమైనంత వరకు ప్రయాణాలని వాయిదా వేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. మిథున రాశి వారికి ఈరోజు సంభవించేటువంటి గ్రహణం అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తుంది. లాభస్థానంలో 3 గ్రహాల యొక్క స్థితిగతులు శుభకరంగా ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. ఆకస్మిక ధనలాభానికి చాలా కాలంగా ధన రాబడి లేక ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వారికి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి అవకాశం వస్తుంది. కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి లభిస్తుంది. కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తగ్గడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. ఉద్యోగపూర్వకమైనటువంటి ఇబ్బందుల్ని దూరం చేయడానికి, పై అధికారులతో ఉండేటువంటి చిన్న చిన్న విభేదాలని మనస్పర్ధల్ని దూరం చేయడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. వ్యాపార పరంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అలాగే కొత్త అవకాశాలకి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. కోపంలో కానీ బాధలో కానీ నిర్ణయాలను తీసుకోకూడదు. స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి కొత్త అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయం స్త్రీలకి కలుగుతుంది. మిథున రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చెప్పబడినది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నలుపు. అదృష్ట సంఖ్య 4. తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ గ్రహణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. వృత్తి వ్యాపారాలలో విజయాల్ని సాధించడానికి లేదా మనం చేసేటువంటి వృత్తి ప్రవృత్తులలో కొన్ని కొత్త అవకాశాలు ఇవ్వడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. ఉద్యోగపూర్వకమైనటువంటి ఇబ్బందులు లేదా వ్యాపార పరంగా ఎదుర్కొంటూ ఉండేటువంటి సమస్యల బారి నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. మానసికమైనటువంటి ప్రశాంతతను, కార్య విజయాన్ని, సంకల్ప సిద్ధిని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉన్నది. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన విశేషంగా చెప్పబడినది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క భుజంగ స్తోత్రాన్ని కానీ అష్టోత్తర శతనామావళిని కానీ పారాయణం లేదా శ్రవణం చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము. అదృష్ట సంఖ్య 1. అలాగే పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉన్నది. వృత్తి ఉద్యోగాల్లో కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలని ఆచరించడంలో
కొంత జాప్యం చేస్తారు. ప్రతి పనిని కూడా వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, కుటుంబంతో కలిసి ప్రయాణం చేయడం లేదా బంధువులతోటి చేసేటువంటి ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా పడేటువంటి పరిస్థితులు సింహరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగపరంగా అతిగా శ్రమించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపారపరంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశాలలో చదువుకుంటూ ఉండేటువంటి వారికి ఈ గ్రహస్థితి యోగిస్తుంది. సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దుర్గాదేవి యొక్క ఆరాధన చెప్పబడినది. దుర్గా అష్టోత్తరాన్ని కానీ లేదా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ పారాయణ చేయడం లేదా శ్రవణం చేయడం ద్వారా శుభం కలుగుతుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 6. పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యా రాశి వారికి ఈరోజు సంభవించేటువంటి గ్రహణం వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. కాబట్టి గ్రహణం, పట్టు స్నానము, విడుపు స్నానాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు ఆచరించాలి. విడుపు స్నానం చేసిన తర్వాత తదుపరి రోజు అనగా రేపటి ఉదయము యథాశక్తి దానాదులు చేయడం చెప్పదగినటువంటి సూచన. సాధ్యమైనంత వరకు ప్రయాణాలని వాయిదా వేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఏ విధమైనటువంటి నిర్ణయమైనా లేదా చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులైనా లేదా ఎవరైనా ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని కలవాల్సి వచ్చినా వాటిని వాయిదా వేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి కొంత ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ధన నష్టం ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నది. అకారణంగా కొన్ని వస్తువుల్ని గతంలో మనం కొన్న వాటినే తిరిగి కొనుగోలు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా వాహనాల్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. మరీ ముఖ్యంగా వ్యాపారస్తులకి ఈ సమయం కలిసి వస్తుంది. కన్యా రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన విశేషంగా చెప్పబడినది. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 8. పడమర వైపు ప్రయాణం ఈ రాశి వారికి కొంతమేరకు కలిసి వస్తుంది. తులారాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు ఈ రాశికి సమసప్తక స్థితిలో ఉన్నాయి. 4 గ్రహాలు జన్మరాశి యందు, 3 గ్రహాలు సప్తమ స్థానంలో ఉండడం వల్ల గ్రహాల యొక్క తీవ్రమైనటువంటి ప్రభావం మీ మీద ఉంటుంది. చేసేటువంటి ప్రతి పని కూడా ఆచితూచి చేస్తూ ఉండండి. సాధ్యమైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు లేదా ముఖ్యంగా ఎవరినైనా మనం కలవాల్సి వచ్చినప్పుడు ఆ పనులని లేకపోతే ఇటువంటి కలయికల్ని కూడా మరొక రోజుకు వాయిదా వేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగం మారడానికి చేసేటువంటి ప్రయత్నాలలో కొంత జాప్యం అధికంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి ఈ సమయం కొంతమేరకు కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావడానికి అవకాశం ఉన్నది. తులారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై మేధా దక్షిణామూర్తి ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు రంగు, అదృష్ట సంఖ్య 4. అలాగే సాధ్యమైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గ్రహణం ఈ రాశి వారికి నూతనమైనటువంటి అవకాశాలని కల్పిస్తూ ఉన్నది. కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. రుణ బాధలు తగ్గుముఖం పట్టడానికి అలాగే అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. అయితే సాధ్యమైనంత వరకు ఈరోజు చేసేటువంటి ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చెప్పదగినటువంటి సూచన.
ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి కొంతమేరకు అధికంగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఎక్కువ సమయాన్ని ఉద్యోగంలోనే గడపడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారపరంగా ఈ సమయం కొంత మిశ్రమంగా ఉన్నది. కొంత పెట్టుబడి పెట్టడానికి లేదా నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి అవకాశం ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రావడానికి, వాతావరణ మార్పులకి మనం లోను కావడానికి అవకాశం ఉన్నది. ఈ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్థానచలనానికి అవకాశం ఉంటుంది. మనం ఉండేటువంటి ఊరిలో కాక వేరే ఊరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చెప్పబడినది. సూర్యభగవానుని యొక్క అష్టోత్తరము కానీ, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కానీ లేదా శ్రవణం కానీ చేసిన శుభ ఫలితాలు వస్తాయి. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నలుపు, అదృష్ట సంఖ్య 9. ఉత్తర ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ గ్రహణం ధనురాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలదాతగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. బయట భోజనాన్ని చేసేటప్పుడు కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకునేటప్పుడు మితంగా ఉండండి. అలాగే ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో గతంలో మనం వదిలిపెట్టేసినటువంటి పనిని ఖచ్చితంగా పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొంత సమయం సెలవు దినం అనుకున్నా కూడా ఖచ్చితంగా పని చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపారపరంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మహావిష్ణువు యొక్క ఆరాధన చెప్పబడినది. శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు రంగు, అదృష్ట సంఖ్య 4. పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి గ్రహణం వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. సాధ్యమైనంత వరకు గ్రహణ పట్టు స్నానము, విడుపు స్నానాన్ని ఖచ్చితంగా ఆచరించి యథాశక్తి దానాది కార్యక్రమాలు ఈ రాశి వారు ఖచ్చితంగా చేయాలి. ఈ గ్రహస్థితి యొక్క ప్రభావం విద్య, ఉద్యోగము, వ్యాపారము లాంటి అంశాలలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా కీలకంగా మారతాయి. సాధ్యమైనంత వరకు ఈరోజు ఎటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు చేయవలసి వచ్చినటువంటి ప్రయాణాలని వాయిదా వేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. వ్యాపారస్తులకి ఈరోజు కొంతమేరకు కలిసి వస్తుంది. మకర రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ స్వామి వారి యొక్క అష్టోత్తరాన్ని కానీ లేదా సహస్రనామ స్తోత్రాన్ని కానీ పారాయణ చేయడం లేదా వినడం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేయకపోవడం చెప్పదగినటువంటి సూచన. కుంభరాశి వారికి గ్రహణం ఈరోజు శుభ ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నది. ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపేటువంటి విధంగా ఈ గ్రహస్థితి మీకు శుభ ఫలితాన్ని ఇస్తుంది. చిన్ననాటి మిత్రులు, చిన్నతనంలో కలిసి చదువుకున్నటువంటి వారితోటి సంభాషణ చేస్తారు. ఉద్యోగ పరిస్థితులు చాలా మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడానికి అవకాశం ఉన్నది. కోల్పోయినటువంటి వస్తువులు లేదా మనం జారవిడుచుకున్నటువంటి వస్తువులు తిరిగి మన దగ్గరికి చేరడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపూర్వకంగా నూతనమైనటువంటి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉన్నది. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి తక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకి ఈరోజు కలిసి వస్తుంది. వ్యాపారపరంగా భాగస్వామ్య వ్యాపారం చేసేటువంటి వారు లాభపడడానికి అవకాశం ఉన్నది. కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాల్ని పొందడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన.
దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. అలాగే ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈ గ్రహణం మిశ్రమమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. గ్రహణ సమయంలో ప్రత్యేకించి నియమాలని పాటించక్కర్లేకపోయినా మాటకి సంబంధించినటువంటి విభేదాలకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల సాధ్యమైనంత వరకు ప్రయాణాలు ఈరోజు చేయకపోవడం చెప్పదగినటువంటి సూచన. ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకోవడానికి, ఉద్యోగపరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు పనికిరాదు. ముఖ్యమైనటువంటి మీటింగులు కానీ లేదా మనం చేసేటువంటి కార్యక్రమాలు కానీ వాయిదా వేసుకోవడం, అలాగే ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ మార్పుకి ప్రత్యేకించి అవకాశాలు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. వ్యాపారపరంగా ఈరోజు మీనరాశి వారికి కలిసి వస్తుంది. కొత్తగా చేసేటువంటి లేదా కొత్తగా ప్రారంభించినటువంటి వ్యాపారాల్లో లాభాన్ని ఆర్జిస్తారు. మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము లేదా అష్టోత్తరాన్ని పారాయణ చేయడం లేదా వినడం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకు స్వాగతం. శని దోష నివారణకు, ఆర్థికంగా పురోభివృద్ధిని సాధించడానికి, కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి నల్ల నువ్వులు విశేషంగా సహకరిస్తాయి. నల్ల నువ్వులకు సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు, పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. పరిహార శాస్త్రంలో నల్ల నువ్వులు అత్యంత శక్తివంతమైనవి. ఈ నల్ల నువ్వులకు సంబంధించినటువంటి పరిహారం వీలైనప్పుడల్లా పాటించడం ద్వారా కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ప్రతిరోజు కూడా రాత్రి నిద్రించే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని శిరస్సు మీద కొద్దిగా నీళ్లు చల్లుకొని ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొన్ని నల్ల నువ్వులు కలపాలి. ఆ రాగి చెంబుని మీ గృహంలో పూజా మందిరంలో ఏర్పాటు చేయాలి. ఆ రాగి చెంబు పైన ఒక పళ్ళాన్ని ఉంచాలి. మర్నాడు ఉదయం నిద్ర లేచిన తర్వాత స్నానం చేసి ఆ రాగి చెంబులో ఉన్నటువంటి నల్ల నువ్వులు కలిపిన నీళ్ళని శివలింగం మీద పోసి నమస్కారం చేసుకోవాలి. అది కూడా మీకు వీలైతే దగ్గరలో శివాలయం ఉన్నట్లయితే కొన్ని శివాలయాల్లో బయట అందరూ అభిషేకం చేసుకోవటానికి వీలుగా శివలింగం ఏర్పాటు చేస్తారు. ఆ శివలింగం మీద ఈ నల్ల నువ్వులు కలిపినటువంటి రాగి చెంబులో ఉన్న నీళ్లు పోయాలి. అలా దగ్గరలో శివాలయం అందుబాటులో లేని పక్షంలో మర్నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత నల్ల నువ్వులు కలిపిన ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లతో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఎందుకంటే శనిని సూర్యపుత్రుడిగా పురాణాల్లో వర్ణించారు. కాబట్టి రాగి చెంబులో ఉన్నటువంటి ఆ నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో ప్రతిరోజు స్నానం చేశాక సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చినట్లయితే శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి, కర్మ ఫలితాలన్నీ తొలగిపోతాయి, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే దృష్టి దోషం ఎక్కువగా ఉన్నా, శత్రుబాధలు ఎక్కువగా ఉన్నా వాటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి శనివారం రోజు ఒక పిడికెడు నల్ల నువ్వులు తీసుకోండి. ఆ పిడికెడు నల్ల నువ్వులు చేతిలో పట్టుకొని శత్రుబాధలన్నీ తొలగిపోవాలని, జీవితంలో అభివృద్ధి రావాలని ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించుకుంటూ మీ పిడికెడిలో ఉన్నటువంటి ఆ నల్ల నువ్వులు ఒక నలుపు రంగు వస్త్రంలో మూట కట్టాలి. అలా మూట కట్టిన తర్వాత ఒక ప్రమిద తీసుకొని ఆ ప్రమిదలో ఆవాల నూనె పొయ్యాలి. ఆ ప్రమిదను దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గర ఉంచి మీ చేతిలో ఉన్నటువంటి ఆ మూటనే ఒక ఒత్తిలాగా చేసి ఆ ఒత్తితో రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే మీకు శత్రు బాధలన్నీ తొలగిపోతాయి,
దృష్టి దోషం తగ్గిపోతుంది, అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి ప్రధానంగా ఒక మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి రావి చెట్టు దగ్గర ఉంచి నల్ల నువ్వులతో కట్టినటువంటి ఆ మూటనే ఒత్తిలాగా చేసి ఆ ఆవాల నూనెలో వేసి రావి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి. శనివారం సూర్యాస్తమయ సమయంలో రావి చెట్టు దగ్గర ఈ దీపాన్ని వెలిగించాలి. అలా వెలిగించడం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి, శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే ఇలా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఇలా దీపాన్ని వెలిగించడం వీలు కాని వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయాన్ని కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు. ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే, శనివారం రోజు మీరు పిడికెడు నల్ల నువ్వులు తీసుకొని శత్రుబాధలు తొలగిపోవాలి, అభివృద్ధి రావాలని మనస్సులో ఇష్టదైవాన్ని ప్రార్థించిన తర్వాత ఆ పిడికెడు నల్ల నువ్వులు ఒక పళ్ళెంలో వేయండి. ఆ పళ్ళాన్ని మీ గృహంలో పడమర దిక్కులో ఉంచండి. పడమర దిక్కులో ఆ నల్ల నువ్వులు ఉంచినటువంటి పళ్ళాన్ని ఉంచి దాని మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. దీన్ని నువ్వుల దీపము అనే పేరుతో పిలుస్తారు. శనివారం రోజు పడమర దిక్కులో ఇలా నువ్వుల దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా శత్రుబాధలు తొలగిపోతాయి, కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఈ నువ్వుల దీపం కొండెక్కిన తర్వాత ఆ పళ్ళెల్లో ఉన్నటువంటి నల్ల నువ్వులు ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో పోయాలి. నువ్వుల దీపం వెలిగించడం ద్వారా కూడా అద్భుతమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. పరిహార శాస్త్రంలో మందారాకుకి చాలా ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. మందార చెట్టు సూర్యస్వరూపం, మందార చెట్టు లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం, మందార చెట్టు అంటే గణపతికి కూడా ప్రియం. మందార చెట్టు ఆకులను ఉపయోగించి ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని ఏ విధంగా సాధించవచ్చో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు చాలా విశేషమైనటువంటి పర్వకాలం, పౌర్ణమి, శరత్కాల పౌర్ణమి. చంద్రుడు ప్రతి పౌర్ణమి చాలా విశేషంగా ప్రకాశిస్తాడు. అందులో శరత్కాలంలో వచ్చేటువంటి పౌర్ణమి, ఆశ్వీజ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషం అన్నారు. అంతేకాదు ఈరోజు చంద్రగ్రహణం, ఇది కూడా చాలా గొప్ప పర్వకాలం. అదేమిటండి, గ్రహణానికి దేవాలయాలు మూసివేస్తారు కదా, పర్వకాలం ఎలా అవుతుంది అని ఓ ప్రశ్న. కానీ ఉపాసనా భాగంలో, మంత్ర సాధన భాగంలో గ్రహణం అనేది చాలా విశేషమైనటువంటిది. అందుకే గురువులు గ్రహణ సమయం కోసం ఎదురుచూసి తమకు యోగ్యుడైనటువంటి శిష్యుడికి అతడి జీవితంలో ఏ మంత్రాన్ని ఉపదేశం చేస్తే, ఆ శిష్యుడికి ఏది సాధనగా మనం ఉపదేశం చేస్తే వృద్ధిలోకి వస్తాడో జాగ్రత్తగా గమనించి ఈ గ్రహణ సమయంలోనే గురువు మంత్రోపదేశం చేస్తాడు. ఆ ఉపదేశం చేసినటువంటి మంత్రాన్ని కూడా ప్రతిరోజు అనుష్ఠానం చేయడంతో పాటు ఈ గ్రహణ సమయంలో గురువు ఉపదేశించినటువంటి మంత్రాన్ని, అది అర్ధరాత్రి గ్రహణం వచ్చినా, సాయంకాలం గ్రహణం వచ్చినా, మధ్యాహ్న సమయంలో కూడా అప్పుడప్పుడు సూర్యగ్రహణం వస్తుంది, అలాంటిది సమయం వచ్చినా సమయముతో నిమిత్తం లేకుండా ఆ గ్రహణ సమయం రాహు కేతులతో గ్రస్తమయ్యేటువంటి ఆ సమయంలో ఎవరైతే తమ గురువులు ఉపదేశించినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో ఆ మంత్రము యొక్క పురశ్చరణ వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని పొందుతారట. అంటే మంత్రశాస్త్రం ఏం చెబుతున్నది అంటే, ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశం తీసుకుంటే ఆ మంత్రం ఎప్పుడు సిద్ధిస్తుందయ్యా అన్నారు. రోజు ఒక్కమారు జపమాల తిప్పితే కాదు, ఆ మంత్రములో ఎన్ని అక్షరాలున్నాయో ఆ ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క లక్ష చొప్పున అన్ని లక్షలు గనక ఆ మంత్రాన్ని సాధన చేస్తే అప్పుడు ఆ మంత్రానికి సంబంధించిన దేవత నీ వెంట ఉంటుంది. దాన్ని పునశ్చరణ అంటారు. అలా లక్షలు మనం సాధన చేయాలి అంటే కొంత కష్టసాధ్యమైనదే, కానీ అసాధ్యం కాదు. కానీ ఎవరైతే ఈ గ్రహణ సమయంలో ఆ గురువు ఉపదేశించిన మంత్రాన్ని చక్కగా అనుష్ఠానం చేస్తారో వారికి పునశ్చరణ లక్షలు చేసినటువంటి
ఫలితం ఎంతైతే ఉన్నదో ఈ గ్రహణ సమయంలో మంత్ర అనుష్ఠానం చేస్తే అంత గొప్ప ఫలితం కలుగుతుంది అని. అలాంటి ఈరోజు శనివారం సమస్తమైనటువంటి శని దోషాలు పోవాలి అంటే హనుమంతుడి యొక్క ఆరాధన, హనుమంతుడి యొక్క మంత్రాన్ని ఎవరైతే అనుష్ఠానం చేస్తారో వారికి జాతక చక్రములో అలాగే వర్తమానంలో ఆయా రాశులకు సంబంధించిన శని గ్రహ పీడలన్నీ కూడా తొలగిపోతాయి. హనుమంతుని యొక్క మంత్ర ఉపాసకులకి, హనుమంతుని యొక్క భక్తులకి శని దరిదాపుల్లోకి కూడా రాడు అని చెప్పి పరాశర సంహిత ఇత్యాది గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. అలాంటి దివ్యమైనటువంటి మంత్రం ఈరోజు శనిగ్రహ పీడ కాకుండా అన్ని కష్టాలను హనుమంతుడు రాముడి కష్టాన్ని కూడా తీర్చాడయ్యా. కాబట్టి మనబోటి వాళ్ళ కష్టమో లెక్కన ఆయనకు. కాబట్టి సాధన మంచిగా జాగ్రత్తగా చేస్తే తప్పకుండా సమస్త కష్టాల నుంచి మనం బయటపడతాం. అలాంటి మంత్రాన్ని ఉపదేశం చేయబోతూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి. ఆర్తిహారినే శ్రీ హనుమతే నమః. ఆర్తిహారినే శ్రీ హనుమతే నమః. 21 మార్లు చక్కగా ఈ మంత్రాన్ని జపం చేయండి. వీలైతే సమయం అనుకూలిస్తే ఈరోజు చెప్పబడ్డటువంటి గ్రహణ సమయంలో కూడా ఈ చక్కనైనటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయండి. హనుమంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి ఆర్తి, సమస్తమైనటువంటి బాధలు అన్నీ తొలగిపోతాయి. అవి జాతక బాధలే కాదు, జాతక చక్రంలో ఉండేటువంటి గ్రహ దోషాల వల్ల వచ్చేటువంటివి కాదు. సమస్తమైనటువంటి బాధలన్నీ కూడా ఆ హనుమంతుడి యొక్క మంత్ర ప్రభావం వల్ల సాధకుడికి తొలగిపోతాయి అని చక్కనైనటువంటి మంత్రాన్ని పెద్దలు మనకు అనుభవపూర్వకంగా ఉపదేశం చేసినారు. ఆ మంత్రాన్ని ఈరోజు సాధన చేయండి, సమస్తమైనటువంటి శుభాలను పొందండి. తత్వవేత్తలైన మహానుభావులు వచించి రచించి ఆచరించి చూపిన సూక్తుల సమాహారం ధర్మసార కార్యక్రమానికి సాదర స్వాగతం. భగవంతుడు ఎక్కడున్నాడు? కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడా నువ్వు ఉన్నావా? ఉంటే ఎక్కడున్నావు? అసలు ఉన్నావా లేవా? ఉంటే నా పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ మాట అంటూనే ఉంటారు. నేను ఇక్కడున్నాను నాయనా అని సాక్షాత్తుగా భగవంతుడే చెప్పుకున్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే. ఈశ్వరుడిగా హృదయ దేశంలో నేను ఉన్నాను అని సాక్షాత్తు శ్రీకృష్ణుడే అర్జునుడితో చెబుతూ తన ఉనికిని చెప్పాడు. హృద్దేశే అర్జున ఈశ్వర రూపంలో తిష్టతి. ఈశ్వరుడిగా ఉంటున్నాను. ఇది ఎంతమందికి తెలుస్తోంది? మనమంతా భగవత్ స్వరూపులమే. నాకు నువ్వు భగవంతుడు, నీకు నేను భగవంతుడు. అసలు మనిషికి భగవంతుడికి తేడా ఏమిటి? ఒకే ఒక చిన్న సమీకరణం. మానవుడిలో ఉండే కోరికలే భగవంతుడికి మానవుణ్ణి దూరం చేస్తూ ఉన్నాయి. అలాంటి భగవంతుడి తత్వాన్ని మనం తెలుసుకోవాలి అంటే, అంతటా భగవంతుడే ఉన్నాడు అని తెలుసుకోవాలి అంటే దానికి కొంత విజ్ఞానం కావాలి. పైకి ఒకలా కనిపిస్తూ ఉంటుంది, లోపల ఒకలా ఉంటుంది. దీనికి తిరుమూలర్ అనే ఒక తమిళ కవి ఒక మంచి ఉదాహరణ చెప్తారు. ఒక దేవాలయంలో ఏనుగు బొమ్మని తయారు చేయించాలని వాళ్ళు అనుకున్నారు. చెక్కతో తయారు చేయించాలి. ఒక వడ్రంగిని పిలిచారు, చేయమన్నారు. చాలా అందంగా తయారు చేశాడు. అందులో జీవకళ ఉట్టిపడుతోంది. ఆ కొయ్య బొమ్మను చూడడానికి ఎంతోమంది వస్తున్నారు. తరువాత ఇంకొక వడ్రంగి తన కుమార్తెని తీసుకొని ఆ బొమ్మను చూడడానికి వెళ్ళాడు. వెంటనే దూరం నుంచే ఆ చిన్న పాప అందట, నాన్న దగ్గరికి వెళ్ళకు, ఆ ఏనుగు ఏమైనా చేస్తుంది అన్నది. అంటే ఏమిటి? అక్కడ ఉన్న ఆ బొమ్మ నిజమైన ఏనుగులాగా ఈ పిల్లకి కనిపించింది. కానీ వడ్రంగికి తెలుసు కదా, ఈయన తత్వజ్ఞుడు. తత్వం అనే మాట చాలా విస్తృతమైనది. మనకున్న రంగంలో, మనం ఎన్నుకున్న రంగంలో లోతుని చూస్తే అది కూడా తత్వమే కదా. తత్వం అన్నమాట.
అంటే దానిలో ఉన్న లోతుని తెలుసుకొని ఆంతర్యాన్ని గ్రహించడమే తత్వము, అదే తాత్వికత. ఆ బుద్ధి ఉన్నవాడిని తాత్వికుడు అంటాం మనం. వెంటనే ఈయన ఆ కళ బాగా తెలిసినవాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అది ఏ చెక్కతో చేశారు, ఆ చెక్క నాణ్యత ఏమిటి, ఇతడు ఎలా చేశాడు అని చూస్తున్నాడు. అబ్బా ఎంత మంచి చెక్క దొరికింది వీళ్ళకి అని చెక్కనే చూస్తున్నాడు. పిల్లకేమో ఏనుగుగా కనిపిస్తోంది, తండ్రికేమో చెక్కగా కనిపిస్తోంది. ఒకటే వస్తువు. ఇదే భగవంతుడు, ప్రకృతి. అన్నింటిలోనూ ఉన్నది ఒకే తత్వం. అక్కడున్న ఏనుగులో ఉన్నది ఒకే చెక్కే. ఇంకేదైనా ఒక వస్తువు చేస్తే దాంట్లో ఉన్నది చెక్కే, దీంట్లో ఉన్నది చెక్కే. అన్ని వస్తువులు తయారు చేసినది ఒకే పదార్థము అని తెలుసుకోవటం ఏకత్వం. ఏకత్వంతో ఉండేది పరమాత్మ స్వరూపం, అదే భగవంతుడు. అయితే అదే మనకు భ్రమలో ఉంటూ, మనల్ని భ్రమలో ఉంచుతూ ఏకత్వం కాకుండా అనేకత్వంతో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అదే విచిత్రం ఇక్కడ. దీన్ని ఏనుగు ఏనుగు అనుకుంటాం, ఇంకో వస్తువుని ఇంకో వస్తువు అనుకుంటాం. దీన్నే ఛాందోగ్యోపనిషత్తులో కూడా ఇదే మాట చెప్తారు. ఛాందోగ్యోపనిషత్తులో పాపం కుర్రవాడికి అసలు విషయం అర్థం కాక తండ్రిని అడుగుతాడు, నాన్నగారు అసలు ఏమిటి ఈ పదార్థాలన్నీ రకరకాలుగా ఉన్నాయి కదా, అసలైన పదార్థం అన్నిటికంటే ఉత్తమమైన పదార్థం ఏది, అదే పరబ్రహ్మస్వరూపం అంటారు కదా, దాని తత్వం ఏమిటి అని అడిగితే ఆ తండ్రి అలా బయటికి తీసుకువెళ్ళట, రా అన్నాడు. అది వేకువ సమయం, ఉదయమే. ఇదేమిటి నాయనా అన్నాడు. మట్టి ముద్ద నాన్నగారు, చూశావు కదా, రా. సరే, ఆ రోజు పనంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంకాలం వచ్చారు. పొద్దున్న చూసిన మట్టి ముద్ద లేదక్కడ. చక్కగా ఒక కులాలుడు కుండలు చేసేవాడు ఆ మట్టిని చక్కగా తయారు చేసి దాన్ని మలిచి అందమైన పాత్రలుగా తయారు చేసి పెట్టాడు. ఇదిగో కుండ, బాణ, ముంత, పిడత, తొట్టె, ఇలాంటివేవో రకరకాల వస్తువుల కింద తయారు చేశాడు. వెంటనే అడిగాడు, ఇదేమిటి నాయనా? కొడుకు చెప్పాడు, నాన్నగారు అది కుండండి, ఇదేమిటి పిడతండి, ఇదేమిటి ముంతండి, రకరకాలుగా ఉన్నాయి కదా. ఇది దేంతో చేశారు? మట్టితో చేశారండి. ఇది దేంతో చేశారు? మట్టితో చేశారండి. ఉదయం నువ్వు చూశావే మట్టి, ఆ మట్టి ముద్దే ఇదిగో ఇప్పుడు కుండ అయ్యింది, బాణ అయ్యింది, ముంత అయ్యింది, రకరకాల రూపాలలో మార్పు చెందింది. అడుగున ఉన్న తత్వమంతా ఒకటే. ఆ లోపలి తత్వాన్ని దర్శిస్తే భగవంతుడనేవాడు ఎక్కడ ఉన్నాడో మనకి తెలుస్తుంది.